ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ వాయనాడ్లో పర్యటిస్తారు. కొండచెరలు విరిగిపడి వరదలు ముంచెత్తిన ఘటనలో అపార ప్రాణనష్టం సంభవించిన వాయనాడ్లో బాధితులు, క్షతగాత్రులను పరామర్శిస్తారు. సహాయ పునరావాస చర్యలను సమీక్షిస్తారు. ప్రత్యేక విమానంలో ఉదయం 11 గంటలకు కర్నూలు చేరుకోనున్న ప్రధాని మోడీ అక్కడి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి వాయనాడుకు వెళ్తారు. పునరావాస శిబిరానికి వెళ్లి బాధితులతో మాట్లాడతారు. ఆసుపత్రులకు వెళ్లి క్షతగాత్రుల్ని పరామర్శిస్తారు. ఆ తర్వాత అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. వాయనాడ్ విపత్తుకు కారణాలు, ఇంతవరకు కొనసాగిన సహాయక చర్యల గురించి ప్రధానికి అధికారులు వివరిస్తారు. భారీ వర్షాలకు గత నెల 30న వాయనాడ్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. బండరాళ్లు దూసుకురావడంతో చురాల్మల, ముందక్కై గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఇళ్లు, షాపులు, స్కూళ్లు ధ్వంసమయ్యాయి. శిథిలాల కింద పడి బురదలో కొట్టుకుపోయి నదిలో గల్లంతై 417 మంది మరణించారు. గల్లంతైన వారిలో పలువురి ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాలేదు. క్షతగాత్రులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 10,000 మందికి పైగా బాధితులు పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారు. వాయనాడ్లో కొండ చర్యలు విరిగిపడ్డ ఘటనలో అపార ప్రాణనష్టం, ఆస్తి నష్టం సంభవించడంతో జాతీయ విపత్తుగా ప్రకటించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. పరిహారం పెంచాలని, సమగ్ర పునరావాస ప్యాకేజీనివ్వాలని విపక్ష ఎంపీలు లోక్సభలో డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో మోడీ వాయనాడ్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.